నమస్తే. మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ వినోద్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ. ఎట్లా దాదాపు చాలా రోజుల నుంచి తెలంగాణలో జాబ్స్ లేవు, ఎట్లా నిరుద్యోగుల వయోపరిమితి పెంచాలని మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? గతంలో గతంలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, కానీ కొంతలో కొంత 1,00,000 ఉద్యోగాల వరకు దాదాపుగా నింపారు వాళ్ళు గతంలో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం సంవత్సరానికి 2,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి 2,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. 2,000 ఉద్యోగాలు ఇవ్వకపోగా కనీసం విశ్వవిద్యాలయాల్లో 3,000 పోస్టులు ఉంటే ఒక 3 పోస్టులు కూడా నింపలే. విశ్వవిద్యాలయం కాకుండా ఇప్పటిదాకా పెండింగ్ 1,50,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి తెలంగాణలో. ఒక్క పోస్ట్ నింపలే. గత ప్రభుత్వంలో మనం తిట్టినావు కదా, మరి ఒక్క పోస్ట్ నింపాలిగా. నీకు చిత్తశుద్ధి ఏముంది? ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. గత ప్రభుత్వమే మేలు అనే విధంగా ఇవాళ పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వం అన్నా కొంచెం మేలు, పూర్తి స్థాయిలో మేలు కాకపోయినా కొద్దిగా మేలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం నోటిఫికేషన్లను వచ్చినాయి. వాళ్ళ రిజర్వేషన్ల ప్రక్రియ రావడానికి కొంత ఆలస్యమైనా సరే నోటిఫికేషన్లు వచ్చినాయి. బట్ నీకు రిజర్వేషన్ల ప్రక్రియ అంతా కూడా సాఫీగానే ఉంది. నీకు ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయి ఉన్నది. నీకేం బాధ? నువ్వెందుకు ఇస్తలేవు? అంటే ఇవాళ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పేది రాజ్యాంగం నీతులు, వచ్చేది ఏదో అన్నట్టుగా ఉంది ముచ్చట. ఇంతటి దుర్మార్గంగా బహిరంగంగా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ, అట్లాగే సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న మొత్తం నిరుద్యోగులకు మొత్తం మా ప్రభుత్వమే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినవని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి శుద్ధ అబద్ధాలు చెప్తూ ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో ఇలా రాజకీయాలు ఆడుతున్నారు. వీళ్ళు నట్టేట ముచ్చారు వాళ్ళని. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, తమిళనాడులో ఎట్లయితే విజయ్ ఏ రకంగానైతే రాజకీయ విప్లవాన్ని, నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చాడో, తెలంగాణలో కూడా ఈ వినోద్ అదే విప్లవాన్ని తీసుకురాబోతాడు. గ్యారంటీగా నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడి నిజాయితీగా వాళ్ళకు టికెట్లు ఇచ్చి గెలిపించి వాళ్ళని ఎమ్మెల్యేలుగా పంపిస్తాం. ఇదే ప్రశ్నలు అసెంబ్లీలో మాట్లాడిస్తాం. ఇదే ప్రశ్నలు వీళ్ళతోనే, ఇదే జనార్దన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలను చేస్తాం. గ్యారంటీగా వాళ్ళు కనుక కలిసి వస్తే వాళ్ళని అసెంబ్లీలో మాట్లాడించి నిలబెట్టి, ఇలా ఎట్లయితే విజయ్ ఒక స్వీపర్కు అమ్మాయికి కూడా టికెట్ ఇచ్చాడు, అట్లాగే డ్రైవర్ కొడుకు టికెట్ ఇచ్చాడు, అట్లనే ఇవాళ చాలా పేదవాళ్ళు కూడా ఇలా ఎమ్మెల్యేలు గెలిచారు అక్కడ. సో ఆ రకంగానే ఈ పేద బిడ్డలైన అస్మా లాంటి వాళ్ళు, జనార్దన్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది పేదలను ఇవాళ అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించే బాధ్యత ఆర్పీఐ తీసుకుంటుంది. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, నిజమైన సామాజిక న్యాయాన్ని, నిజంగా ఇవాళ పేదల బతుకులు కడుపు నింపే కార్యక్రమాన్ని ఈ ఆర్పీఐ పార్టీ చేస్తుంది. ఆర్పీఐ పార్టీని ఆదరించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఉద్యోగాలు ఎంత వయోపరిమితి కావాలనుకుంటున్నారు? ఈ ఉద్యోగాలలో వయోపరిమితి ఇప్పుడు అసలు మొత్తం దేశంలోనే 34 సంవత్సరాల వయోపరిమితి, మ్యాక్సిమం వయోపరిమితి తెలంగాణలోనే ఉన్నది. మిగతా రాష్ట్రాలలో పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో 44 ఉన్నది వయోపరిమితి. మరి 10 ఏళ్ళు ఎట్లా తేడా ఉంటుంది? తెలంగాణ, ఆంధ్ర రెండు ఒకటేసారి వచ్చినాయి కదా. మరి 10 ఏళ్ళు వాళ్ళు పెంచితే ఎక్స్ట్రా నువ్వు ఎందుకు పెంచలేదు? అంటే నీ 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 గురువే కదా అక్కడ ఉంది, మరి నువ్వు శిష్యునే కదా. నువ్వు ఎంత దుర్మార్గుడు అయితే 10 పెంచావు వీళ్ళకు. గత ప్రభుత్వం ఈ 2022లో వాళ్ళు 46 సంవత్సరాలు పెంచింది. 46 సంవత్సరాలు పెంచిన జీవో ఫిబ్రవరితో ఎండ్ అయిపోయింది. నువ్వు ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు? నీకు చిత్తశుద్ధి ఉంటే. అంటే గత ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి కూడా నీకు లేదు. సో కాబట్టి రేవంత్ రెడ్డిని మొత్తం పాత్ర పెట్టాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులారా, ఆయనకు అధికారాన్ని ఎట్లయితే మీరు తీసుకొచ్చారో, ఊరూరు పోయి ప్రచారం చేశారో, అట్లనే ఊరూరు వెళ్ళి ప్రచారం చేసేసి రేవంత్ రెడ్డి దుర్మార్గాలని ఇవాళ ఎండగట్టి ఆయనను మళ్ళీ బొందబెట్టాల్సిన అవసరం ఉంది. ఆయనను బొందబెట్టకపోతే ఇలా తెలంగాణ నిరుద్యోగులకు ఏమాత్రం, తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా విముక్తి లేదు. ఆ దిశగా రానున్న రోజుల్లో మా కార్యాచరణ ఉంటుంది. ఈ నిరుద్యోగుల పక్షాన ఇందిరా పార్కులో ఒక బహిరంగ సభ త్వరలోనే నిర్వహిస్తాం. నిరుద్యోగుల గర్జన సభను అక్కడ మేము నిర్వహించి వాళ్ళ పక్షాన నిలబెడతాం. ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి వెంటనే వయోపరిమితి పెంచకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఆర్పీఐ పార్టీ హెచ్చరిస్తుంది. జాబ్ అయినప్పుడు రాస్తూ ఉంటారు, ఏజ్ అయిపోతూ ఉంటుంది. మరి వాళ్ళకి అవకాశం కనీసం ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవకాశం ఎందుకు? రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల ఏమైనా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా? రేవంత్ రెడ్డి కావాల్సింది రియల్ ఎస్టేట్ వ్యాపారం. రేవంత్ రెడ్డి కావాల్సింది 3R. అక్కడ పైసలు వస్తాయి, అంటే మూసీ మీద పైసలు వస్తాయి. తర్వాత 4th ఎస్టేట్ ఏదో సిటీ కట్టిండు కదా, ఫ్యూచర్ సిటీ, అక్కడ డబ్బులు వస్తాయి. వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఉల్టా డబ్బులు పేమెంట్ చేయాలి కదా గవర్నమెంట్. అక్కడ డబ్బులు వచ్చే కార్యక్రమం కాడ, సంచులు మోసే కార్యక్రమం కాడ రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. కానీ ప్రజలకు ఎవరైతే ఇచ్చిన హామీలు ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చడంలో వెనుకంజలో ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలు, 400 హామీలు ఒక మోసం, ఒక దుర్మార్గం, దగ. ఆ దగాను, మోసాన్ని ప్రజలకు వివరించడానికే రానున్న రోజుల్లో మొత్తం రథయాత్ర
ఇప్పుడు ఈ వర్షాకాలం తర్వాత మా పార్టీ రథయాత్ర చేయబోతున్నది. మొత్తం 33 జిల్లాలు తిరగబోతున్నది. రేవంత్ రెడ్డి యొక్క మొత్తం దుర్మార్గాలను ఎండగడుతూ ఎట్లయితే అక్కడ నిశ్శబ్ద విప్లవాన్ని తమిళనాడులో తీసుకొచ్చిందో విజయ్, ఇక్కడ వినోద్ కూడా, ప్రొఫెసర్ వినోద్ కూడా అట్లాంటి విప్లవాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఈ వర్షాకాలం తర్వాత మేము ఆ కార్యాచరణలో పోబోతున్నాం. 100% ఈ తెలంగాణలో 33 జిల్లాలో రేవంత్ రెడ్డి దగా మోసాలను ప్రజలకు వివరిస్తాం. ఆయన రైతులకు ఏ రకంగా మోసం చేశాడు, మహిళలకు ఏ రకంగా మోసం చేశాడు, నిరుద్యోగులను ఏ రకంగా మోసం చేశాడు, అంటే చివరికి ఇంకా ఏంటిది వ్యాపారులను ఎట్లా మోసం చేశాడు, చిన్న వ్యాపారులను ఎట్లా మోసం చేశాడు, అట్లాగే రైతులను అన్ని రకాల వర్గాలు అన్ని వర్గాలను ఎట్లా మోసం చేశాడో ప్రజలకు వివరిస్తాం. లెక్కలతో సహా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ రకంగా ఎంత అవినీతికి పాల్పడుతున్నారో మొత్తం మా దగ్గర చిట్టా ఉంది. ఆ చిట్టాను బయటపెట్టి ప్రజల ముందు వివరించి అవినీతి లేని తెలంగాణ సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తాం. మాకు స్ఫూర్తి విజయ్ బాటలో ఈ వినోద్ నడుస్తాడనే విషయాన్ని ఇలా ప్రజలకు వివరిస్తాం. 2029లో వినోద్ పార్టీ చూడబోతున్నామా? 100%. 2029లో నా లక్ష్యం ముఖ్యమంత్రి సాధించడం. నా లక్ష్యం ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించి పేద ప్రజలకు న్యాయం చేయడం, మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయడం, నిరుద్యోగులకు న్యాయం చేయడం, అట్లాగే ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడం, అలాగే స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, పేదలకు భూములు పంచడం, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం, భూమి లేని వారికి భూమి పంచడం. ఈ రకంగా పెట్టుబడిదారులకు, ఎవరైతే పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ పెట్టుబడిదారులకు కాదు, పేదల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని నిరూపించి తీరుతామని చెప్పేసి నేను ఖచ్చితంగా ఈ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్తున్నాను. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా 2028లో ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించడమే ఆర్పీఐ పార్టీ లక్ష్యం. ఆ తమిళనాడులో జరిగిన నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో కూడా జరగబోతుంది. ఈ దొరసాని కూడా వచ్చింది మధ్యకాలంలో. ఆ దొరసాని కూడా నీతులు శుద్ధపూస మాటలు మాట్లాడుతుంది. వేల కోట్ల రూపాయల అవినీతిలో కుంభకోణాలలో జైలు వేయించిన దొరసాని ఇవాళ శుద్ధపూస మాటలు మాట్లాడుతుంది. ఆ దొరసానులు పటేళ్లను మిమ్మల్ని మొత్తం పటాపంచలు చేస్తూ ఏ నక్సలైట్ ఉద్యమం ఎట్లయితే మిమ్మల్ని తరిమేసిందో మా రాజకీయ విప్లవం కూడా మిమ్మల్ని తరిమేస్తుంది. ఖచ్చితంగా అధికారాన్ని సాధించుతుంది ఆర్పీఐ పార్టీ. ఈ సందర్భంగా తెలియస్తాను.